తెలంగాణ శాసనసభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30% కమిషన్లు తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది భూభారతి కాదని భూహారతి అని ఆరోపించారు. జమాబందీ పేరుతో ప్రభుత్వం మరో దుకాణం తెరిచిందని విమర్శించారు. ఇప్పుడు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జమాబందీ అని పెట్టింది ఎందుకు చేస్తారు అధ్యక్ష? జమాబందీ అనేది 2011-12 నుంచే మొత్తం బంద్ అయిపోయింది. ఆ ఊర్లో ఉండే భూమి స్వరూపం ఎట్లా ఉంది, భూమి యాజమాన్య హక్కులు ఏమైనా మారినాయా, అది తడి ఉందా, కుష్కి ఉందా, నీళ్ళు వస్తున్నాయా, దానికోసం అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఇవాళ మొత్తం తీసేసినాం. మళ్ళా ఇలా జమాబందీ పేరులో మళ్ళీ దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారతిలో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కలంపోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టం ధరణి అని భట్టి విక్రమార్క అన్నారు. ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని, అలానే చేశామని చెప్పారు. మేము భాజప్గా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం, ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మారుస్తాం, ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని, దాన్ని బంగాళాఖాతంలో వేయాలనే మాకు ఓటేసింది. ఆ వేసిన దాన్ని మేము చెప్పిన మాట న్యాయం చేయాలి కదా అధ్యక్ష, చేస్తా ఉన్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో భూభారతిపైనే ఎన్నికలకు వెళతామని చెప్పారు. అసత్యాన్ని సత్యం చేసేందుకు పల్లా రాజేశ్వరరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ఆ పార్టీని ఓడించారని, వీఆర్ఏ వీఆర్ఓలపై గత ప్రభుత్వం ఏ విధంగా ప్రేమ చూపించిందో అందరికీ తెలుసని, వాళ్లకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పొంగులేటి చెప్పారు. మళ్లీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి, భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారతిని మా ప్రభుత్వం ఇదే రెఫరెండంగా మళ్లీ ఎన్నికలు పోతాం. తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి, రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నిజంగా అర్హులైన పేదవాళ్లు ఆ గృహజ్యోతిలో కట్టుకొని ఉంటే, అంటే ఫౌండేషన్ ఉంటే, తప్పకుండా బేసిజాలకు పోడకుండా ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష. సభలో కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణల్ని నిరూపించాలని, లేదంటూ సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. That what the statement what you have made. Otherwise you have to say opposite to this house. You have to make a statement. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. ఇదిలా ఉంటే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేల ఎంట్రన్స్ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఉద్దురా నాయన 20% పాలన అంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇన్నర్ లాబీ బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో సమాలోచనలు చేశారు. సభ నుంచి వాకౌట్ చేసి బయటకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.